హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో దొండకాయ వేపుడైతే చేస్తున్నాను. స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి అందులో ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ పోసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసాను. అందులో ఆవాలు జీలకర్ర బాగా పగలనిచ్చి తర్వాత 2 ఎండుమిర్చి వేసాను. అందులో దంచి పెట్టుకున్న తెల్ల ఉల్లిపాయలు అయితే అందులో వేసాను. తాలింపు బాగా వేగనిచ్చాలి. వేగనిచ్చిన తర్వాత మా ఇంట్లో దొండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం. బాగా అన్ని కూరల కంటే దొండకాయ వేపుడు అయితే బాగా తింటారు ఫ్రెండ్స్. అందుకోసం దొండకాయ వేపుడు చేస్తున్నాను. అదిగాక అందరికీ జ్వరాలు అలానే జలుబులు ఉన్నాయి. తాలింపు తింటే మంచిదని చేస్తున్నాను ఫ్రెండ్స్. తరిగి పెట్టుకున్న దొండకాయలు అయితే అందులో వేసేసి తగినంత ఉప్పు పసుపు వేసాను ఫ్రెండ్స్. బాగా వేగనిచ్చిన తర్వాత అందులో తాలింపు పొడి కారం వేసాను. కారం వేశాక అంది బాగా మగ్గనివ్వాలి. కాయలు బాగా ఉడికిన తర్వాత దించేసేయాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఓకే, బాయ్.